50 లక్షల మంది మహిళలకు 2500 రూపాయలు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది వినబడుతున్న చర్చ. ఎందుకంటే ఆల్రెడీ దగ్గర 70 లక్షల మంది రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తున్నారు. 50 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2500 రూపాయలు డబ్బులు రిలీజ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. దీంట్లో చాలా విషయాలు మనం ఇంకా డిస్కస్ చేసుకోవాలి. ఒంటరి మహిళలు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒంటరి మహిళలు ఉంటారు. ఒంటరి మహిళలకు 2016 రూపాయల పెన్షన్ వస్తుంది. ఒంటరి మహిళలకు 2016 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఒంటరి మహిళలకు మరి ప్రతి నెల 2500 రూపాయలు రేవంత్ రెడ్డి ఇస్తారా అంటే ఇచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకు లేదట అంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుండి ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తున్నది 2016 రూపాయలు. మాకు పెన్షన్ వద్దు, మాకు 2500 రూపాయలు కావాలని చెప్పి ఒకవేళ ఒంటరి మహిళలు అనుకుంటే అప్పుడు 2500 రూపాయలు ఇస్తారు. కానీ రెండు బెనిఫిట్స్ ఇయ్యరట. అంటే 2500 రూపాయలు మళ్ళీ పెన్షన్ ఈ రెండు ఇయ్యరు, ఏదన్నా ఒకటే ఇస్తారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇదొక చర్చ. ఇంకోటి ఒంటరి మహిళలకు రెండు బెనిఫిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కానీ నాకున్న సమాచారం అయితే అంత ఈజీగా రేవంత్ రెడ్డి రెండు ఇవ్వకపోవచ్చు. ఇస్తే ఏదన్నా ఒకటి 2016 రూపాయలన్నా లేకపోతే 2500 రూపాయలన్నా. సో ఇట్లా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నది. ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, మహిళలు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటటువంటి మహిళలు ఉన్నారు కదా, వాళ్ళకు 2500 రూపాయలు ఇయ్యరట. దాదాపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకు ప్రతి నెల 2500 రూపాయలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుండి జీతాలు వస్తున్నాయి, గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్ పొందుతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మళ్ళా ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి కాబట్టి 2500 రూపాయలు ఇయ్యరట. దీంట్లో ఇంకో ట్విస్ట్ అని చెప్పనా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే 2500 రూపాయలు ప్రతి నెల మహిళలకు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రం ఒకటి, రేషన్ కార్డు ఈకేవైసీ చేపినటువంటి వాళ్లకు మహిళలకు 2500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం లేదు. తర్వాత రేషన్ కార్డు ఉండి కూడా ఎవరెవరైతే యూజ్ చేస్తలేరో వాడుతలేరో దాదాపు 2-3 నెలల నుండి రేషన్ కార్డు వాడనటువంటి వాళ్ళకు కూడా మహిళలకు 2500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం లేదు. తర్వాత రేషన్ కార్డు కూడా వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే 2500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. చాలా క్లియర్. రేషన్ కార్డులో అప్డేట్ కూడా చేసుకోవాలి. మళ్ళీ అప్డేట్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా మాక్సిమం 2500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం లేదు. మళ్ళీ ఇంట్లో ఒకే ఒక్క మహిళకు 2500 రూపాయలు. ఎంతమంది మహిళలు ఉన్నా, ఒక తల్లి 5 కూతుర్లున్నా, 3 కూతుర్లున్నా, 4 కూతుర్లున్నా ఒకటే ఒక మహిళకు 2500 రూపాయలు వచ్చే అవకాశం ఉంది.